గుమ్మనూరు జయరాం అప్పుడు వైఎస్ఆర్సీపీకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఏకంగా మంత్రిగా పనిచేశారు. పేరుకి కార్మిక శాఖ మంత్రి, కానీ ఆయన ఏ కార్మికుల గురించి పట్టించుకున్నారో, ఎన్నడైనా కార్మికుల గురించి మాట్లాడారో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. అంతగా ఆయన తన పర్సనల్ వ్యవహారాలతో బిజీగా గడిపారు. ఎప్పుడూ ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యమైన దాఖలాలు లేవు. క్యాబినెట్ భేటీ ఉంటే రావడం, కనిపించడం, వెళ్ళడం. పూర్తిగా ఆయన పేకాటలో మునిగి తేలుతుంటారు అంటూ స్వయంగా నారా లోకేశే విమర్శించారు. ఆలూరులో పేకాట క్లబ్బులు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు అంటూ నారా లోకేష్ యువగళం ఇతర కార్యక్రమాల సందర్భంగా తీవ్రమైన విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే పేకాట మంత్రి పనిపడతాం అని కూడా కామెంట్ చేశారు. అలాంటి నారా లోకేష్ ఆ తర్వాత గుమ్మనూరు జయరాంని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పడమే కాకుండా ఏకంగా పక్క జిల్లా అనంతపురంలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి జగన్ వ్యతిరేక వేవ్లో గుమ్మనూరు జయరాం కూడా గుంతకల్లు నుంచి గెలిచి ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున సభలో అడుగుపెట్టారు. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అడపాదడప నియోజకవర్గానికి వెళుతూ అప్పుడప్పుడు తళుక్కుని మెరుస్తూ కొన్నిసార్లు నోరు పారేసుకునే పరిస్థితికి దిగజారుతున్నారు. తాజాగా ఆయన ఒక సభలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవ్వరిని పోటీ చేయనివ్వబోము అన్నట్టుగా ఆయన హెచ్చరిక చేస్తున్నారు. ఎవరైనా పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళ సంగతి చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ మూసేయచ్చేమో కానీ నేను మాత్రం ఆ తర్వాత వాళ్ళందరి సంగతి చూస్తాను అనేటువంటి రీతిలో బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక ఎమ్మెల్యే బరి తెగించినటువంటి తీరు మీద అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఇటీవల కాలంలో కొంత ఇలాంటి నోటి దురుసు మంత్రుల తాకిడి, నోటు దురుసు నేతల వ్యవహారం కాసింత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు గుమ్మనూరు జయరాం కారణంగా అలాంటి ధోరణి మళ్ళీ పెరుగుతుందా అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జయరాంకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా అడ్డుకుంటావో చూస్తాం అన్నట్టుగా హెచ్చరించారు. నువ్వో నేనో తేల్చుకున్నాం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇదంతా కొత్త వివాదాలకి, గుంతకల్లు లాంటి నియోజకవర్గంలో అనేక సమస్యలకి కారణమయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే గుమ్మనూరు జయరాం సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మట్టుబెట్టినటువంటి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడినే హత్య చేశారు అనేటువంటి కేసులో స్వయంగా ఎమ్మెల్యే సోదరుడు ఉండగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎవరి పనైనా పట్టేస్తాం అనేటువంటి రీతిలో హెచ్చరికలు చేస్తున్నటువంటి వైనం అధికార పార్టీని అబాసు పాలు చేస్తుంది. ముఖ్యంగా గుంతకల్లు లాంటి ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉండడం మీద చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ధోరణిని టీడీపీ అధిష్టానం కట్టడి చేయకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీరు చూస్తుంటే అప్పట్లో గుమ్మనూరు జయరాం కారణంగా పేకాట కావచ్చు, ఇతర ఆరోపణలు కావచ్చు, వాటన్నింటి మూలంగా వైఎస్ఆర్సీపీ ఏ రీతినైతే నష్టపోయిందో ఇప్పుడు గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా అదే పందాలో తీవ్రంగా నష్టాన్ని చవి చూడక తప్పదా అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరి దీన్ని సరిచేసుకుంటారా, చక్కదిద్దుకుంటారా, జయరాంని కట్టడి చేస్తారా, అలాంటి నోటి దురుస్తనానికి నియంత్రణ చేస్తారా, లేకుంటే నష్టపోయే పరిస్థితిని టీడీపీ నాయకత్వం చేజేతులా కొని తెచ్చుకుంటుందా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.